మనం గార్డెన్లో పంటలు పండిస్తున్నప్పుడు అండి సన్లైట్ కూడా చాలా చాలా అవసరం అండి. సన్లైట్ ఎక్కువ వచ్చే ప్లేస్లో మనం కొంచెం మట్టిలో కూడా మొక్కలు హెల్దీగా పెంచవచ్చండి. ఇక్కడ చూసారు కదా, జస్ట్ ప్లాస్టిక్ బాస్కెట్స్ అండి. వీటిల్లో ఒకటే బాస్కెట్లో 3 రకాల పంటలు పండిస్తున్నాను. ఎలా పండిస్తున్నాను ఏంటన్నది మీకు క్లోజ్లో చూపిస్తానండి. మనం ఏదన్నా పంటలు పెంచుకోవడం కోసం, ఏదైనా పంటలు పండించుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క కుండీ కింద ఉపయోగించుకోకుండా ఒకటే కంటైనర్లో 3 రకాల పంటలు నేను ఎలా పండిస్తున్నాను అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇది జస్ట్ 5 రూపాయల ప్లాస్టిక్ టబ్బు. దాంట్లో చుట్టూ కవర్ చేసేసి అడుగున గార్డెన్లో ప్రూనింగ్ చేసిన కొమ్మలు అవి వేసి పైన కొద్దిగా మట్టి వేసేసి ముందుగా చుక్కకూర వేసేసానండి. ఆ చుక్కకూర మనం దిగుబడి అందుకుంటూ, అంటే మధ్య మధ్యలో మనం ఆకులు తీసేస్తూ ఆ కొమ్మలు అలా ఉంచేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తూ ఉంటాయండి. ఆ రకంగా చుక్కకూర కంపోస్ట్ కింద తయారయ్యేలోపు చుక్కకూర నాకు హార్వెస్ట్ అది చక్కగా వచ్చింది. ఆ తర్వాత బంతి మొక్క వేసానండి అదే కుండీలో. ఆ బంతి మొక్క ఒక పక్కన పూలు పూస్తూనే ఉంది. ఈ చుక్కకూర కూడా చక్కగా నాకు 4-5 సార్లు వంటలకి ఉపయోగించుకున్న తర్వాత ఇంకా పూర్తిగా ఎదిగిపోయి మొగ్గ వచ్చే దశకు వచ్చేసింది అనమాట. అందుకని తీసేసాను. ఇటు పక్క మెంతి కూర ఇవ్వండి చల్లేసాను. ఇంకా అటు పక్కన కూడా మనం ఏ కొత్తిమీర ఏదో చల్లుకోవచ్చు, లేదంటే మళ్ళీ మెంతులే చల్లుకోవచ్చు. ఇవి ఎదిగేసరికి మళ్ళీ ఆ కొత్తగా ఇంకొకటి అందుబాటులోకి వస్తుంది అనమాట. అలాగా మనం ఒకటే కంటైనర్లో 2-3 రకాలుగా పంటలు వేసుకుంటూనండి మనం మన శ్రమని తగ్గించుకోవచ్చండి. అలాగే మనకి కుండీలు కూడా పదే 2-3 రకాలు ఒక్కొక్క దానికి కావాలి అని ఎక్కువ కుండీలు పెంచుకుని మన యాతన పడే కంటే ఇలా ఒకటే కుండీలో 2-3 రకాలు కలిపి వేసుకుంటే మనకి శ్రమ తగ్గుతుంది. ఏదో ఒకటి మనకి చేతికి అందుబాటులో ఇలాగ ఆకుకూర లేదంటే పువ్వులు మనకి అందుబాటులోకి వస్తాయన్నమాట. ఇక్కడ కూడా చూడండి, ఈ బంతి మొక్క పక్కన మెంతికూర 3-in-1 2-in-1 పంటలు అని చెప్పొచ్చేమో. సన్లైట్ని మనం వృధాగా పోనివ్వకుండా అండి, ఆ సూర్యరశ్మి మనకి అందుబాటులో ఉండే చోట ఇలాగ మనం ఒకటే కుండీలో 2-3 రకాలు వేసుకున్నా కానీ అవన్నీ హెల్దీగా పెరుగుతాయండి.